వెల్కమ్ టు భారత్ కల్చర్. వైకుంఠంలో మహావిష్ణువునికి ద్వారపాలకులుగా జయ మరియు విజయ అనే ఇద్దరు ఉండేవారు. ఒకసారి సనక, సనందన, సనాతన, సనత్ కుమార్ మహర్షులు శ్రీ మహావిష్ణువుని దర్శించుకోవడానికి వైకుంఠానికి వచ్చారు. వారు చిన్నపిల్లల్లా కనిపించారు. అలాగే దుస్తులు కూడా సాధారణంగా ఉన్నాయి. జయ మరియు విజయలు వారిని బాలురని భావించి లోపల వెళ్లకుండా ఆపారు. మేము మహావిష్ణువు దర్శనానికి వచ్చాము, మమ్మల్ని అడ్డుకుంటారా? వైకుంఠంలో కోపం, అహంకారం ఉండకూడదు. మీరు ఈ లక్షణాలను ప్రదర్శించారు, అందువల్ల భూలోకంలో అసురులుగా జన్మించండి అని మహర్షులు శపించారు. అప్పుడు మహావిష్ణువు స్వయంగా అక్కడికి వచ్చి మహర్షులకు నమస్కరించి జయ విజయాలు చేసిన తప్పుకి క్షమాపణ కోరాడు. శాపాన్ని వెనక్కి తీసుకోలేము అని మహర్షులు చెప్పారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు జయ విజయాలను అడిగాడు. 7 జన్మలు నా భక్తులుగా పుడతారా, లేదా 3 జన్మలు నా శత్రువులుగా పుట్టి త్వరగా వైకుంఠానికి వస్తారా అని అడిగాడు. జయ విజయులు శ్రీ మహావిష్ణువుకి ఎక్కువ కాలం దూరంగా ఉండలేమని భావించి 3 జన్మలు శత్రువుగా పుడతామని ఎంచుకున్నారు. అందులో మొదటి జన్మ దక్ష ప్రజాపతికి 2 కుమార్తెలు ఉన్నారు, దితి మరియు అతిథి. అతిథికి అప్పటికే దేవతలు జన్మించారు. వాళ్ళు ఇంద్రుడి వంటి మహాబలవంతులు కూడా ఉన్నారు. దేవతలు 3 లోకాల్లో గౌరవం పొందడం చూసి దితికి నాకు కూడా ఇలా శక్తివంతమైన కుమారులు కావాలని కోరిక కలిగింది. ఒకరోజు సంధ్యా సమయంలో కశ్యప్ మహర్షి యజ్ఞం మరియు ధ్యానం ముగించుకొని ఉన్నప్పుడు దితి ఆయన వద్దకు వచ్చి ప్రార్థించింది. స్వామి, నాకు కూడా దేవతలకు మించిన బలశాలులైన 2 కుమారులు కావాలి, నా కోరికను తీర్చండి అని అడిగింది. కశ్యప్ మహర్షి, ఇది సంధ్యా సమయం, ఈ సమయంలో దాంపత్య జీవితం శాస్త్ర ప్రకారం అనుకూలం కాదు, కొంతసేపు ఆగు, శుభముహూర్తంలో నీ కోరికను తీరుస్తాను. కానీ దితి తన కోరికను అదుపు చేసుకోలేక వెంటనే సంతానం కావాలని పట్టుబట్టింది. ఆమె కోరికను గౌరవించిన కశ్యప మహర్షి, నువ్వు అశుభ సమయంలో నా కోరికను నెరవేర్చుకున్నావు. నీకు జన్మించే కుమారులు మహాబలవంతులైన క్రూర స్వభావం కలిగిన అసురులుగా పుడతారు, చివరికి శ్రీ మహావిష్ణువు చేతిలో సంహరించబడతారు అని కశ్యప్ మహర్షి చెప్పాడు. కొంతకాలానికి దితికి 2 జన్మించారు. జయ హిరణ్యకశిపుడుగా, విజయ హిరణ్యాక్షుడిగా జన్మించారు. వీరిద్దరూ చిన్నతనంలోనే అపారమైన బలం సంపాదించుకున్నారు. దేవతలను, ఋషులను, యజ్ఞాలను దేశించారు. వారి పేరు వింటేనే దేవతలు భయపడేవారు. హిరణ్యాక్షుడు దేవతల మీద కోపంతో ఎలాగైనా యుద్ధం చేయాలని 3 లోకాలు తిరిగాడు. స్వర్గలోకం, భూలోకం, పాతాళ లోకం. ఎవరూ తనతో యుద్ధం చేయడానికి ముందుకు రాలేదు. చివరికి సముద్రదేవుడు వరుణుడి వద్దకు వెళ్ళాడు. వరుణుడు ఇలా చెప్పాడు, నాతో కాదు నీకు యుద్ధం, నీకు సరైన ప్రత్యర్థి మహావిష్ణువు, ఆయనతో యుద్ధం చేయని చెప్పారు. మహావిష్ణువును బయటికి రప్పించేందుకు హిరణ్యాక్షుడు భూమిని సముద్ర గర్భంలోకి తీసుకువెళ్లి దాచాడు. భూమి కనిపించకపోవడంతో దేవతలు, ఋషులు, సమప్త జీవరాశుల లోకాలన్నీ అస్తవ్యస్తంగా మారాయి. చివరకు దేవతలందరూ శ్రీ మహావిష్ణువును ప్రార్థించారు. అప్పుడు మహావిష్ణువు చిన్న అడవి పంది రూపంలో ప్రత్యక్షమై చూస్తుండగానే ఆ రూపం క్షణాల్లో ఆకాశాన్ని తాకేంత పెద్దదయింది. అదే వారాహ అవతారం. వారాహ స్వామి సముద్రంలోకి వెళ్ళి భూమిని వెతికి తీసుకువస్తున్న సమయంలో హిరణ్యాక్షుడు నవ్వుతూ, ఓ అడవి పంది, నా ముందే నువ్వు భూమిని తీసుకువెళ్తున్నావా అని మహావిష్ణువుతో యుద్ధం చేయడం ప్రారంభించాడు. చివరికి వారాహస్వామి తన దంతాలతో, అపారమైన శక్తితో హిరణ్యాక్షుడిని సంహరించాడు. సోదరుడి మరణ వార్త విని హిరణ్యకశిపుడు కోపంతో, విష్ణువును సంహరించకపోతే నా పేరు హిరణ్యకశిపుడు కాదు, తన తల్లిని, భార్యను వాదార్చి తపస్సు చేయడానికి వెళ్ళాడు. మందార పర్వతంపై 1000 సంవత్సరాలు ఒంటి కాళ్లతో నిలబడి తపస్సు చేశాడు. ఆ తపస్సు ఎలా ఉండేదంటే, శరీరం అంతా చీమలు తినేశాయి, ఎముకలు మాత్రమే మిగిలాయి. శరీరం మీద పెద్ద పొట్టలు పెరిగాయి. తపస్సు వేడితో 3 లోకాలు కంపించాయి. దేవతలు బ్రహ్మదేవుని ప్రార్థించారు. ఆ తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై కమండలంలోని పవిత్ర జలాన్ని హిరణ్యకశిపుడి మీద జల్లి తన శరీరం పొందాడు. హిరణ్యకశిపుడు ఏ వరం కావాలో బ్రహ్మ అడగ్గా, నాకు అమరత్వం కావాలి, అప్పుడు జన్మించిన ప్రతి ఒక్కరికి మరణం తప్పదని చెప్పడంతో హిరణ్యకశిపుడు మళ్ళీ ఇంకో వరం కోరుకున్నాడు. దేవతల చేత చావకూడదు, మనుషుల చేత చావకూడదు, జంతువుల చేత చావకూడదు, ఇంట్లో కానీ బయట కానీ, పగలు కానీ రాత్రి కానీ, భూమిపై కానీ ఆకాశంపై కానీ ఏ ఆయుధంతో చావకూడదు అని బ్రహ్మ నుంచి వరం పొందాడు. ఆ వరాల ప్రభావంతో హిరణ్యకశిపుడు దేవలోకాన్ని జయించాడు. ఇంద్రుడు సహా దేవతలందరూ పారిపోయారు. యజ్ఞయాగాలు ఆగిపోయాయి. ప్రజలందరూ నన్ను దేవుడిగా భావించాలని ఆజ్ఞాపించాడు. హిరణ్యకశిపుని భార్య పేరు కాయాదు. ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు నారదుని మహర్షి ఆశ్రమంలో ఉండేది. నారదుడు చెప్పిన విష్ణు భక్తి గర్భంలో ఉన్న ప్రహ్లాదుడు విని పుట్టుకతోనే ప్రహ్లాదుడు విష్ణు భక్తుడయ్యాడు. హిరణ్యకశిపుడు తన కుమారుని మార్చాలని చాలా ప్రయత్నం చేసేవాడు. కానీ ప్రహ్లాదుడు ఎప్పుడూ ఓం నమో నారాయణాయ అని జపిస్తూ ఉండేవాడు. హిరణ్యకశిపుడు ఎంత చెప్పినా వినకపోవడంతో ప్రహ్లాదుని చంపడానికి విషమిచ్చాడు. పాముతో కాటు వేయించాడు, ఏనుగులతో తొక్కించాడు, కొండపై నుంచి తోసేశాడు, అగ్నిలో పడేశాడు, సముద్రంలో పడేశాడు. ప్రతిసారి మహావిష్ణువు
ప్రహ్లాదుని రక్షించాడు. హిరణ్యకశిపుడి కోపంతో నీ విష్ణువు ఎక్కడ ఉన్నాడు? ప్రహ్లాదుడు ఆయన సర్వాంతర్యామి, అన్ని చోట్ల ఉంటాడు, అయితే ఈ స్తంభంలో ఉన్నాడా అంటే ప్రహ్లాదుడు ఉన్నాడని చెప్పడంతో హిరణ్యకశిపుడు గదతో స్తంభాన్ని కొట్టాడు. పెద్ద పెద్ద గర్జనలతో స్తంభాన్ని చీల్చుకుంటూ నరసింహస్వామి అవతరించారు. శ్రీ మహావిష్ణువు నరసింహ అవతారంలో సంధ్యా సమయంలో రాజమందిరం గోడపైన తన తొడలపై హిరణ్యకశిపుని కూర్చోబెట్టి ఎలాంటి ఆయుధం ఉపయోగించకుండా తన పదునైన గోలతో ఛాతిని చీల్చి సంహరించాడు. ఈ విధంగా బ్రహ్మ ఇచ్చిన వరాలు ఒక్కొక్కటి భంగం కాకుండా మహావిష్ణువు హిరణ్యకశిపుని సంహరించాడు. హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత కూడా నరసింహస్వామి ఉగ్రరూపం శాంతించలేదు. ఆయన గర్జనకు 3 లోకాలు కంపించాయి. దేవతలు, ఋషులు, గంధర్వులు అందరూ భయంతో పారిపోయారు. బ్రహ్మదేవుడు, మహాదేవుడు, ఇంద్రుడు, లక్ష్మీదేవి కూడా స్వామివారిని శాంతింపజేయలేకపోయారు. చివరకు మహావిష్ణువుడు భక్తుడైన ప్రహ్లాదుడు స్వామివారి పాదాలకు నమస్కరించి కన్నీటితో ఇలా ప్రార్థించాడు. ప్రభు, మీరు నా తండ్రిని ద్వేషంతో కాదు ధర్మాన్ని రక్షించడానికి సంహరించారు. ఇప్పుడు మీ కోపాన్ని ఉపసంహరించండి, మీ కరుణామయ రూపంలో ఈ లోకానికి అనుగ్రహించండి. ప్రహ్లాదుడు మరొక కోరికను కోరాడు. నా బాబాయిని సంహరించిన వరాహ అవతారం, నా తండ్రిని సంహరించిన నరసింహ అవతారం, ఈ 2 దివ్య రూపాలు కలిసి ఒకే రూపంలో భూలోకంలో శాశ్వతంగా వెలిసి భక్తులకు అనుగ్రహించండి. భక్తుడి కోరిక మేరకు శ్రీ మహావిష్ణువు శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి రూపంలో ప్రత్యక్షమయ్యాడు. ఆ తర్వాత ప్రహ్లాదుడు స్వామివారిని సింహగిరి అనే పర్వతంపై ప్రతిష్ఠించి పూజలు చేసేవారు. కాలక్రమేణా ఆ సింహగిరి కాస్త సింహాచలంగా మారింది. దీన్ని ప్రహ్లాద క్షేత్రాన్ని కూడా పిలుస్తారు. కాలం మారింది, యుగాలు మారాయి, రాజులు మారారు. ఈ ఆలయం శిథిలమై స్వామివారి దివ్యమూర్తి ఒక పెద్ద చీమల పొట్ట రూపంలో మరుగున పడింది. త్రేతాయుగంలో చంద్రవంశానికి చెందిన పురూరవ మహారాజు తన భార్య ఊర్వశితో కలిసి ఈ ప్రాంతానికి వచ్చారు. ఆ రాత్రి పురూరవ మహారాజు కల్లో దర్శనమిచ్చి, నేను సింహగిరిపై ఈ పొట్టలో ఉన్నాను, నన్ను వెలికి తీసి గంగాధర తీర్థ జలాలతో అభిషేకం చేసి మరలా పూజలు ప్రారంభించండి అని స్వామివారు చెప్పారు. తర్వాత రోజు పురూరుడు, ఋషులు, పండితులు తన సైన్యంతో కొండపైకి వెళ్ళి ఆ పొట్టను తొలగించగా శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దివ్యమైన వెలుగు అందులో వచ్చింది. రాజు గంగాధర తీర్థం నుంచి పవిత్ర జలాలను తెప్పించి మహా అభిషేకం చేశాడు. స్వామివారి ఉగ్ర తేజస్సును తట్టుకోవడం ఎవరికీ సాధ్యం కాలేదు. అప్పుడు స్వామివారు, నా శరీరం అంతా చందనం పూయండి, చందనం పూసి నా ఉగ్రతను శాంతింప చేయండి, ప్రతి సంవత్సరం ఒక్కరోజు మాత్రమే నా నిజరూపాన్ని భక్తులకు దర్శింప చేయండి. అప్పటి నుంచి నేటి వరకు స్వామివారికి 364 రోజులు చందనం పూసి ఉంచుతారు. సంవత్సరంలో వైశాఖ శుద్ధ తదియ రోజున మాత్రమే చందనాన్ని తొలగించి నిజరూప దర్శనం భక్తులకు కల్పిస్తారు. ఆ రోజు లక్షలాది మంది భక్తులు స్వామివారి నిజరూపాన్ని చూడడానికి వస్తారు. అలాగే ప్రహ్లాదు ప్రతిష్ఠించిన సింహగిరి చుట్టూ, అదే మన సింహాచలం కొండ చుట్టూ ప్రదక్షిణం చేసి స్వామివారి నిజరూపాన్ని దర్శించుకుంటారు. అలాగే మన ఛానల్ను షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేయండి.